ఇష్టమైన సినిమా ఏంటి? అవార్డ్స్ వచ్చినా కానీ మీ ఫీలింగ్, పద్మశ్రీ వచ్చినప్పుడు ఎప్పుడు నేను నాకే ముందర చెప్పాను పద్మశ్రీ వచ్చినట్టు ఫోన్ చేసి, అక్కడ ఢిల్లీ నుంచి ఎవరో ఆయన ఫోన్ చేసి పద్మశ్రీ వచ్చిందని శ్రీనివాసరావు గారు ఉన్నారంటే షూటింగ్ వెళ్ళారని అంటే పద్మశ్రీ అవార్డు వచ్చిందమ్మా ఆయనకి అని చెప్పేశాను. ఆయన అన్నాడు పద్మశ్రీ అందరికీ రాదమ్మా, ఎక్కడికో వస్తుంది, మీకు సంతోషంగా ఉందా అన్నాడు. సంతోషంగా ఉంది అన్నాను. తెలుగు చేయండి అన్నా. అంతలోకి బాకెట్లోకి కారు వచ్చింది. వస్తే అప్పుడు వాళ్ళతో మా ఆయనతో మాట్లాడారు. ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కువ షూటింగ్స్లోనే ఉండేవాళ్ళు, ఇంటి పట్టు నుంచి తక్కువ ఉండేవారు, మిస్ అయ్యేవారా బాగా? డబ్బు సంపాదిస్తాను కదా, ఆనందంగా ఉంటుంది. మీ హోల్ కెరీర్లో మీ అర్థాన్ని ఇచ్చిన సహకారం ఎలాంటి? ఏముందండి సహకారం అంటే అందరికి ఇచ్చినట్టే నాకు కూడా సహకారం ఇచ్చింది. కాకపోతే ఎక్కువ చెప్పుకోవాలంటే నేను చేసినటువంటి దిక్కుమాలి పనులన్నిటికీ మనసులో పెట్టుకోకుండా సహకారం చేసింది. అది దానిలో గొప్పతనం. మీకు ఏమన్నా అవార్డు వచ్చినా కానీ, పలానా సినిమాలో మీ పాత్ర బాగున్నా కానీ మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు? బాగానే ఉన్నాయండి, బాగానే చేశారు అంటది. బాగానే చేశారే అంటుంది, అంతకంటే ఏముంటుంది. మీరు చేసిన సినిమాల్లో ఫేవరెట్ మూవీ ఏంటి? దానికే అన్నీ ప్రజలు మెచ్చినండి, దానికి ఇష్టమే. మీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ గురించి చెప్తారా సార్? ఏం చేస్తున్నారు? నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. మనవాళ్ళు 2 అబ్బాయికి. పెద్దవాడేమో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఈ సంవత్సరంతో. రెండోవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎంసెట్కి దానికి పరీక్షలు రాస్తున్నాడు, ప్రిపరేషను. పెద్దవాడి పేరు మా అబ్బాయి నా పేరే పెట్టుకున్నాడు, వాడి కోట శ్రీనివాసరావు అని. రెండోవాడి పేరు శ్రీహర్ష. ఇద్దరు బాగా చదువుతారు. పెద్దవాడు ఉస్మాన్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ వాళ్ళే సీట్ ఇచ్చారు, బాగా చదువుతారు ఇద్దరు. రెండోవాడు కూడా మంచి 96, 97 అంటున్నాడు. పర్సంటేజ్ వస్తుంది, బాగా చదువుతాడు. మనవరాలు కూడా బాగా చదువుతుంది. 2 అమ్మాయికి 1 అమ్మాయి, అదే మనవరాలు. 2 మనవాళ్ళు. అది మీ వారసత్వాన్ని కొనసాగించేలాగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? మీ మనవాళ్ళని మీ వారసత్వాన్ని కొనసాగించే? నాకైతే ఇష్టం లేదండి, వాళ్ళకి కూడా ఉందని నేను అనుకోను. నాకు ఇష్టం లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది సినిమా అనేది అందుకని ఎంకరేజ్ చేయడం తప్పు అని నా ఉద్దేశం. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఆ చదువు మీదే ధ్యాస. వాళ్ళంత చదువులు చదవడానికి దానికి నేను మా ఆవిడ ఏం కాదు. ఏదో మేము బాగా చదివితే బాగుంటుందని దేవుడి దండం పెట్టుకోవడం, ఆనందపడటం. వాళ్ళంతా వాళ్ళట్టు తయారు చేయడానికి కారణం వాళ్ళ అమ్మ. బాగా బ్రిలియంట్ ఆవిడ, ఎంకామ్. చక్కగా పిల్లల్ని చక్కగా చదివించి నా కోసం ఉద్యోగం చేయకుండా మానేసి నేనే గొడవ చేశాను. ఉద్యోగం అడిగితే ఎవడెవడు ఇస్తారమ్మా, పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే నేనేమో రోజు పొద్దున సాయంకాలం అటు ఇటు తిరుగుతుంటాను. అదేమో చదువు సంధ్య లేదు, ఏదో చిన్నప్పుడు చదువుకుంది. పిల్లలు పాడైపోతారని పాప మానేసి పిల్లల కోసం కష్టపడి పనిచేసి వాళ్ళంత పైగా వచ్చారంటే ఆ అమ్మాయి కారణం. ఆవిడ రుణం నేను తీర్చుకోలేను. మాతో కూడా చక్కగా ఉంటుంది, అంతా కాపురం అంతా హాయిగా ఉంటుంది, ఆనందంగా చక్కగా అందరితో కలిసి పడుతున్నారు, బంధుకోటితో అందరితో. మళ్ళీ ఎప్పుడున్న విజయవాడ కానీ మీ సొంత ఊరు కంకిపాడు కానీ వెళ్ళే అవకాశం ఉందంటే? ఎప్పుడన్నా వెళుతూ ఉంటాను, చూసి వస్తూ ఉంటాను.